తదుపరి కుంభరాశి వారు. వీరికి ఏ రోజు చేయవలసిన పని అయితే ఆ రోజే చేయాలనే సంకల్ప సిద్ధి ఉన్నప్పటికీ కూడా వీరికి ఏలినాటి శని ప్రభావం వలన సడే సతి అంటారు, సడే శని సతి. కాబట్టి వీరికి శనీశ్వర శివుడు తాలూకా విష్ణు ఆరాధన వలన వీరు గొప్ప ఉత్తేజనగా కనబడడానికి అవకాశాలు, వీరు అనుకున్న పనులు సాధించడానికి మిత్రుల ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ జాగ్రత్త తీసుకునవలసినటువంటి సమయం కూడా ఉంది. ఎందుకు అనగా మనం ఇచ్చేటువంటి వాగ్దానాలు కానీ మనం చెప్పేటువంటి మాటలు తద్వారా వాళ్ళ ద్వారా మోసపూరితమైనటువంటి మాటలు మధ్యవర్తుల ద్వారా అవి మనకి రుణ అంటే ధన వ్యయంగా కానీ మాట విషపూరితంగా కానీ మైనస్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. బంధువుల వల్ల పరిణామాలు వేరేగా ఉంటాయి. బంధు ద్వేషులుగా కనబడతారు. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా బంధువుల మూలకంగా కూడా ఉపకారం మాత్రం తక్కువగా ఉంటుంది. వీరికి ఎన్ని మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా ఉన్నతాధికారుల ద్వారా సంభాషణ, అందుకే కుటుంబ వ్యక్తుల ద్వారా కానీ జరిగేటువంటి సంభాషణగా కాకుండా అధికారుల వద్ద ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారి ద్వారా చేసేటువంటి పరిచయాలు కానీ సంభాషణ ద్వారా కానీ ఈ కుంభరాశి వారికి లబ్ధి చేకూరుతుంది. విదేశీయానం మానుకోవాలి. ఎందుకంటే విదేశీయానంలో మధ్య మధ్య అవాంతరాలు ఏర్పడతాయి. అలాగనే వీరు శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం, శనుల దానం చేయండి. రుద్రనమ్మక పారాయణ చేయించుకున్నందువలన రుద్రాభిషేకాలు, శివాలయ సందర్శన అంటే శనివారం కానీ మంగళవారం కానీ శివాలయ సందర్శన చేసినందువలన శుభ ఫలితాలు చేకూరుతాయి.